హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. నేను రాత్రి మనం చెప్పుకున్నట్టుగా డిఏ ఉత్తర్వులు జారీ అనే ఒక వీడియో చెప్పుకున్నాం కదండి. సో దానికి కంటిన్యూషన్ అండి. మరింత సమాచారం అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోతున్నాను, దయచేసి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్ ఏంటంటే డిఏ ఉత్తర్వులు అయితే జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అండి. ఎవరికంటే గ్రామ రెవెన్యూ సహాయకులకండి, విఆర్ఏలకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు గారి పాలనలో విఆర్ఏలకు రద్దు చేసిన డిఏలను పునరుద్ధరించాలని ఇక నుంచి విఆర్ఏలకు 500 రూపాయలు డిఏ చెల్లిస్తూ ఉన్నట్లుగా అయితే ప్రకటించిందండి. ఈ మేరకు శుక్రవారం జీవో నెంబర్ 14 అయితే నిన్న జీవో నెంబర్ 14 అయితే విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందండి. రాత్రి ఒక వీడియో చేసుకున్నాం. నేను రాత్రి ఒక వీడియో అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి గతంలో 300 రూపాయలు డిఏ ఇచ్చేవారండి. చంద్రబాబు గారి హయాంలో అయితే దీన్ని రద్దు చేశారు. దీంతో తిరిగి తమ డిఏను పునరుద్ధరించాలని విఆర్ఏలు ప్రభుత్వాన్ని కోరారండి. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే డిఏను పునరుద్ధరించడమే కాకుండా దానిని 300 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచి ఇవ్వాలని అయితే నిర్ణయం చేశారండి ఆయన. సో ఈ మేరకు ఆయన అయితే ఆదేశాలు జారీ చేయడం వల్ల మనకి జీవో 40 అనేది వచ్చిందండి. సో మరి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తంగా 19,500 మంది విఆర్ఏలు అయితే పనిచేస్తూ ఉన్నారండి. మరి వారందరికీ మేలు చేకూరేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఉద్యోగులకు సీఎంకు అయితే ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారండి. విఆర్ఏలకు డిఏ మంజూరు చేయడం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. విఆర్ఏల డిఏ కోసం అయితే తమ సంఘం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నపించామని, తమ అభ్యర్థన మేరకే సీఎం స్పందించారని ఆయన తెలిపారండి. మరి విఆర్ఏలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని అయితే జేఏసీ చైర్మన్, రాష్ట్ర అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు తెలిపారండి. ఇచ్చిన మాట ప్రకారం విఆర్ఏలకు సీఎం జగన్మోహన్ రెడ్డి డిఏను పెంచి తన పక్షపాతాన్ని అయితే ఉద్యోగుల పక్షపాతాన్ని మరోసారి నిరూపించుకున్నారని అయితే ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఆర్ఎస్ దివాకర్ గారు కూడా పేర్కొన్నారండి. ఇప్పటికే రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని తరగతుల ఉద్యోగులకైతే పదోన్నతులు కల్పించాలని కూడా తెలిపారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉద్యోగులందరూ కోరుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగిందండి. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ రాష్ట్ర నాయకులు పెద్దన్న తదితరులు అయితే డిఏ పెంపుపై హర్షం వ్యక్తం చేశారండి. ఇది వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.